లక్ష్మణ జానకి జై శ్రీరామ్. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి శ్రీరామనవమి దేవుని పెళ్ళి సెలబ్రేషన్స్ అన్నమాట. ఇక్కడ అక్క వాళ్ళ ఇంట్లో తలంబ్రాలు కలుపుతున్నారనమాట. మేము వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము శ్రీరామనవమికి. వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఇంకా ఎలాగో వచ్చేసాం, దేవుడి పెళ్లి కదా అని చెప్పి ఒక వీడియో అయితే తీసేసాను. మొత్తం ఒక లాంగ్ వీడియో లాగా. తెలిసిన అక్క వాళ్ళు కూడా కాల్ చేసి ఇన్వైట్ చేశారు. వాళ్ళు రాముల వారిని తీసుకొని వస్తున్నారు అండ్ వేరే వాళ్ళు సీతాదేవిని తీసుకొని వస్తున్నారు అనమాట మండపం దగ్గరికి. ఇక్కడైతే ఈవెంట్ చాలా బ్యూటిఫుల్ గా జరుగుతుంది. అసలు నాకైతే అట్లా చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది అనమాట. ఇంకా నేను కుదిరినప్పుడు అక్కడక్కడ ఒరిజినల్ వాయిస్ అయితే యాడ్ చేస్తాను. వీడియో అంతా కూడా అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. అందరు చూడండి. తీసినావు కదా, పెట్టింది వద్దు. అది ఎట్లా చేసేది తీసి అరే పెద్ద పెద్ద తెచ్చింది దేవుడు లాక్కోవాలి. ఫ్రూట్స్ అన్నా బనానా వద్దు, బనానా వద్దు. ఆ పిల్లని ఏదైనా ఉంటే లేకపోతే ఇట్లా పెట్టు. పోసేటప్పుడు వాళ్ళు ఇట్లా పోస్తారు కదా, అప్పుడు కొన్ని కలిపి కొన్ని ఇట్లా పోస్తారు కదా. వీళ్ళే కూడా అట్లా పెట్టినాను చైతన్యం. మన దాంట్లో మలపలేను, అట్లనే పెట్టినా. అల్ల పెట్టి అది ఏం ఫ్రూట్? ఇప్పుడు అక్కడికి రావాలా? టైం పడుతుంది కదా. బ్లౌజ్ పీస్ కవర్లు వేసుకుందాం. అదేమో ఇది ఎత్తుకొని వెళ్ళి దేవుని దగ్గర పెట్టుకో. కాటన్ అయితే కూర్చుంటుంది కదా. తలంబ్రాలు కలపడం అయితే అయిపోయింది. నెక్స్ట్ రాముల వారి పూజకి అక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి, పిల్లలు భలే వ్యవహారం పెట్టుకుంటున్నారు. వాళ్ళు ముగ్గురు. అక్క అయితే భలే ముగ్గు వేశారు, వెల్కమ్ ముగ్గు రంగులతో చాలా బాగుంది. ఇక్కడ ఆంటీ వాళ్ళేమో పసుపు రాస్తున్నారనమాట అందరికీ. నిల్చో. ఓకే. ఈ క్యూటీపై చూడండి, భలే ఉంటది ముద్దుగుమ్మ, క్యూట్ గా ఉంటది అన్నమాట. ఇంకా ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు కూర్చొని పూజ చేస్తున్నారనమాట. డెకోర్ చూడండి ఎంత బాగా చేశారో, నాకైతే చాలా బాగా నచ్చింది. బంతి పూలతో మధ్యలో గణేష్ని పెట్టి రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి అనమాట. అయ్యగారు కూడా వచ్చారు. సో ఇంకా పూజ స్టార్ట్ చేసి చేస్తున్నారనమాట. ప్రాణాయామం చేసుకుని ఉత్తిష్టంతో బోధ విశాచాయతే భూమార్గాయతే శమరోదేన బ్రహ్మకర్మకారవే ప్రాణాయామనియో ఓం భవహం సవహం మహం జనహాద భగం దచ్చిం దశమిద్రవరేణ్యం మధ్వోజ విశ్వదేమిహి ధయోన ప్రచోదయామి. కూర్చోండి. ఇక్కడ చూడండి, ఒక బ్యూటిఫుల్ థింగ్. అక్క వాళ్ళు వాల్ని అయితే ఇలా డెకోర్ చేపించారు. అంతకుముందు చిన్నపిల్లలు ఉండే కదా, వీళ్ళ ఇంట్లో మొత్తం గీస్తూ ఉన్నారనమాట. అదంతా కూడా క్లియర్ చేపించి ఇలా డెకరేట్ చేపించారు వాల్ని. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే భలే అనిపించింది అనమాట. ఎప్పుడు కూడా మంచిగా ఒక పండుగలాగా ఉంటుంది అని అనుకున్నాను నేనైతే. ఇంకా ఇక్కడైతే పూజ అయిపోయింది. అందరూ ఫొటోస్ వీడియోస్ అయితే దిగారనమాట. జై శ్రీరామ్.
2 hands పైన చేసి చెప్పండి మంచిగా. రైట్ ఓకే ఓకే జస్ట్ వెయిట్ మేడం ఇక్కడ మాకు ఈరోజు హాలిడే ఫ్రెండ్స్. లౌకి తాగేవేనా ఈ మోరు తెలుసా? తాగేవే. స్మైల్ చేయి. ఈ నవ్వు. హాయ్ చెప్పు లవ్కి. హాయ్ చెప్పు. పూజ అయిపోయింది కదా, ఇంకా అందరం కూడా మండపంకి బయలుదేరాము రాముల వారిని తీసుకొని. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వినయ్ పెట్టండి కానీ కానీ మీరు సంతోషంగా అమ్మవారు మీ ఇంటికి వస్తుంది కాబట్టి సంతోషం అమ్మవారు పుణ్యం చేసుకున్నారు కాబట్టి రాముడు మీరు మాట్లాడాలి, నేను కాదు మాట్లాడాలి. రాముడు ఎంత పుణ్యం చేసుకున్నాడా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేని పంచాయతీ మీదేదన్నా ఓకే కదా? జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. భక్తులకు అందరికి విజ్ఞప్తి, మా కార్యక్రమాన్ని చూడాలి. ఆడాలి రాజశేఖర్ చూడద్దు. श्री सीतारामचंद्र स्वामी देवी भगवान की जय श्री राम జై శ్రీరామ్ जय श्री राम జై శ్రీరామ్. లోకరక్షణ హేతునా కంటే భగ్నామి భగే త్వంగేవశనం మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. అభివస్త్రాశవధాన్యరుషాభిరేణో చూశారు కదా మన ఈ సీతారాముల వారి కళ్యాణం ఏ విధంగా జరిగిందో, ఎంత ఘనంగా జరిగిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.